శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 34వ సర్గము. శూర్పణఖ రామలక్ష్మణుల అందచందములను శౌర్య పరాక్రమములను వర్ణించి చెప్పుట, సీతాదేవి యొక్క సౌందర్య వైభవములను ప్రకటించి ఆమెకు భర్త కాదగిన వాడవు నీవే అని పలుకుచు ఆమెను అపహరించుకుని రమ్మని రావణునకు సూచించుట. నిండు సభలో మంత్రుల సమక్షమున కోపోద్రిక్తురాలై పరుషమైన మాటలను పలుకుచున్న శూర్పణఖను చూస్తూ రాముని విషయమున క్రోధావేశపరుడయున్న రావణుడు ఆమెను ఇలా ప్రశ్నించాడు. ఎవడా రాముడు? అతడెంతటి వీరుడు? అతని రూపురేఖలు ఎలాంటివి? అతని బలపరాక్రమములు ఎట్టివి? చొరరాని దండకారణ్యమున అతడు ప్రవేశించుటకు గల కారణం ఏమిటి? ఖరదూషణ త్రిశురులను వేల కొలదిగా గల రాక్షస యోధులను యుద్ధమున హతమార్చిన ఆ శ్రీరాముని ఆయుధములెట్టివి? ఓ సుందరి, నీ ముక్కు చెవులను కోసి నిన్ను వికృత రూపను చేసిందెవరు? అన్నింటినీ వివరంగా తెలుపుము. రాక్షసరాజు ఇలా అడుగగా క్రోధ వివశయున్న శూర్పణఖ రామలక్ష్మణులను గురించి తనకు తెలిసినంతలో విపులంగా ఇలా చెప్పసాగింది. శ్రీరాముడు దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహువు, విశాలమైన కన్నులు గలవాడు, నారచీరలను జింక చర్మమును ధరించి ఉన్నవాడు, మన్మధుని కంటెను అందగాడు. అతడు బంగారు పట్టీలు కలిగి ఇంద్రధనస్సు వంటి వింటిని ఆకర్ణాంతము లాగి మహావిష సర్పముల వలె మెరయుచున్న తన శరములను ప్రయోగించును. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగమున అమ్ముల పొది నుండి భయంకరములైన బాణములను తీసుకొనుటను, ధనస్సును ఎక్కుపెట్టుటయు, శరములను ప్రయోగించుటయు నేను చూడలేదు. అవి అన్నియును కనురెప్పపాటులో జరిగిపోచుండును. కానీ ఇంద్రుడు కురిపించిన వడగండ్లవానకు పైరు పంటలు ధ్వంసమైనట్లు శ్రీరాముని శరవృష్టికి సైన్యమంతయు హతమైపోవుటను మాత్రము చూశాను. శ్రీరాముడు తానొక్కడే రణభూమి యందు నిలిచి తీక్ష్ణములైన బాణములను ప్రయోగించి కరదూషణాదులతో సహా భయంకర రూపులైన 14,000 మంది రాక్షస యోధులను 3 గడియలలో మట్టి కరిపించెను. ఋషులకిచ్చిన వాగ్దానం ప్రకారం ఆ విధంగా దండకవనమును వారికి నివాసయోగ్యముగా చేశాను. నేను ఆ మహాత్ముని చేతిలో అవమానం పాలయ్యాను. అతడు ధర్మాత్ముడగుట వలన స్త్రీని వధించుట తగదు అని భావించి నన్ను విడిచిపెట్టాడు. నేను ఎట్టకేలకు చావు తప్పి ఎట్లో ప్రాణములతో బయటపడ్డాను. మహావీరుడైన లక్ష్మణుడు అతని తమ్ముడు. అతడు మిగుల తేజస్వి. సద్గుణములను బట్టియు పరాక్రమము చేతను అతడు అన్నతో సమానుడు. అతనికి తన అన్నయ్యైన శ్రీరాముని ఎడగల ప్రేమానురాగములు, భక్తి విశ్వాసములు అపూర్వములు. అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు. శత్రువులకు జయింపశక్యము గానివాడు. జయశీలుడు, గొప్ప పరాక్రమము కలవాడు, మిగుల ప్రజ్ఞామూర్తి, సాటిలేని బలశాలి. అతడు తన అన్నయ్యగు శ్రీరామునకు బహిప్రాణము, కుడిభుజము. శ్రీరాముని ధర్మపత్నియగు సీతాదేవి ఆయనతో కూడి ఉన్నది. ఆయనకు ఆమెపై గల ప్రేమ అపారము. ఆమెయు సర్వదా ఆయన హితమునందే నిరతురాలై ఉండును. ఆమె కన్నులు విశాలములైనవి, ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరము, కేశ సౌందర్యము అపురూపమైనది. ఆమె ముక్కు సొగసైనది, ఊరువులు పొంకములైనవి. ఆమె పేరు మోసిన సౌందర్యవతి, వనదేవత వలె మరి ఒక లక్ష్మీదేవి వలె విరాజిల్లుచున్నది. మేలిమి బంగారు వన్నెగలది. ఆమె ఎర్రని నఖములు ఉన్నతములైనవి, నాజూకైన నడుము గలది. ఆ ఒప్పుల కుప్ప జనక మహారాజు కూతురు. అందచందములలో దేవగంధర్వ యక్ష కిన్నెర భామినులెల్లరూ ఆమె ముందు దిగదుడిపే. ఇన్ని మాటలెందుకు? నేనింతవరకును ఈ భూమండలమున అట్టి సుందరిని చూసియే ఎరగను. ఆ జానకిని భార్యగా పొందిన వాని అదృష్టమే అదృష్టము. ఆమె కౌగిలి సుఖములను అనుభవించిన వాని భాగ్యమే భాగ్యము. అట్టి పురుషుడు అన్ని లోకముల వారిలోనూ సర్వశ్రేష్ఠుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును. ఆమె సౌశీల్యవతి, చక్కని శరీర సౌందర్యము గలది, ఈ లోకములో రూపమున సాటి లేనిది. ఆమె నీకు భార్య కాదగినది, ఆమెకు భర్త కాదగిన వాడవు నీవే. ఓ మహాబాహు,
చక్కని వక్షస్థలము జగన సౌందర్యము గల ఆ సుందరిని నీకు భార్యను చేయుటకై ఇక్కడికి తీసుకొని వచ్చుటకు పూనుకున్నాను. కాని క్రూరుడైన ఆ లక్ష్మణుడు నన్నిట్లు వికృత రూపను గావించాడు. పున్నమి నాటి చంద్రుని వంటి మనోహరమైన ముఖము గల ఆ వైదేహిని చూసిన వెంటనే నీవు మన్మథ బాణముల తాకిడికి లోనవుతావు, కామపరవశుడవవుతావు. నీవు ఆమెను భార్యగా చేసుకొనదలిచినచో శ్రీరాముని జయించుటకు ముందడుగు వేయుము. ఓ రాక్షసరాజా, ఆశ్రమవాసి క్రూరుడు అయిన ఆ రాముని వధించి ఆ విధముగా ఖరదూషణాది రాక్షసుల ఆత్మలకు శాంతిని గూర్చుము. నీ నిశితములైన బాణములచే మహారథులైన రామలక్ష్మణులను హతమార్చుము. అనాథయైన సీతతో నీ ఇష్టానుసారము సుఖింపుము. ఓ రాక్షసరాజా రావణ, నా ఈ సూచనలు నీకు నచ్చినచో ఎట్టి సందేహములను పెట్టుకోక నేను చెప్పినట్లు చెయ్యి. ఓ ప్రభు, నీ బలపరాక్రమములను సమీక్షించుకొని సర్వాంగ సుందరి అయిన సీతను నీ భార్యను గావించుకొనుటకై బలవంతముగా ఆమెను అపహరించుకొని రమ్ము. ఓ రాజా, శ్రీరాముడు సూటిగా రివ్వును దూసుకొని పోగల తన వాడి బాణములచే జనస్థానమునందలి ఖరదూషణాది సమస్త రాక్షస వీరులను సంహరించి ఉన్నాడు కదా. ఆ విషయమును ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని నీ కర్తవ్యమును నిర్ణయించుకొనుము. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 34వ సర్గము సంపూర్ణం. శుభం.